హలో అండి. అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎవరైతే బీ ఫార్మసీ, ఫార్మా డి అండ్ బీఈ ఆర్ బీటెక్‌లలో బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులలో జాయిన్ అవ్వాలనుకుంటున్న వారు ఈ యొక్క కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ముందుగా మనం ఫేజ్ 1 వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ డేట్స్ తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఛానల్‌లో వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెబ్ కౌన్సెలింగ్ యొక్క డేట్స్‌ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ 30th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 13th నవంబర్ నుంచి 5th డిసెంబర్ వరకు జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్స్ 2nd డిసెంబర్ నుంచి 6th డిసెంబర్ వరకు జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి 3rd డిసెంబర్ నుండి 7th డిసెంబర్ వరకు లింక్ అవైలబుల్లో ఉంటుంది. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి లాస్ట్ ఛాన్స్గా ఇచ్చిన డేట్ 8th డిసెంబర్ 2024. ఆ తర్వాత మీరు పెట్టిన ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ వచ్చి 11th డిసెంబర్న 6 PM తర్వాత వస్తుంది. సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేయవలసిన డేట్స్ 11th డిసెంబర్ టు 14th డిసెంబర్. నెక్స్ట్ వెబ్ కౌన్సెలింగ్కి ఏమేం సర్టిఫికేట్స్ కావాలో తెలుసుకుందాం. వెబ్ కౌన్సెలింగ్కి అప్లై చేసే ముందు ఈ సర్టిఫికేట్స్ అన్నిటినీ అవైలబుల్లో ఉంచుకోండి. ఏపీ ఎంసెట్ 2024 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, ఇంటర్ మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th ఆర్ ఎనీ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్, లాస్ట్ 7 years యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేసే వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1st Jan 2021 తరువాత తీసుకున్న సర్టిఫికేట్ వ్యాలిడ్ ఆర్ రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, ఫీజ్ డీటెయిల్స్ అండ్ ఫీ పేమెంట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఎంసెట్ బైపీసీ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, నేమ్, ఆధార్ నెంబర్, క్యాస్ట్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఫైనల్గా మీ యొక్క డీటెయిల్స్ని చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాలి. జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ వారికి ఫీజ్ 1200 రూపీస్ అండ్ ఎస్సీ, ఎస్సీ క్యాండిడేట్స్ వారికి ఫీజ్ 600 రూపీస్. ఈ కౌన్సెలింగ్ అనేది ఎంసెట్ బైపీసీ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరూ కౌన్సెలింగ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా డాక్యుమెంట్ని రాంగ్ డాక్యుమెంట్ అప్లై చేసినా ఆర్ అప్లోడ్ చేసినా డాక్యుమెంట్ క్లియర్గా లేకుండా బ్లర్గా ఉన్నా మీకు మెయిల్ వస్తుంది. చెక్ చేసుకుని మళ్ళీ లాగిన్ అయ్యి రీఅప్లోడ్ చేయాలి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే సక్సెస్ఫుల్ వస్తుంది. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయిన పీడబ్ల్యూడి, సిఏపి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఫిజికల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్ నందు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, ఎంఆర్ఏజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నం, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెన్ సర్కిల్ విజయవాడ, ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజ్ నియర్ రమేష్ హాస్పిటల్ విజయవాడ, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు, ఎస్పీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. నెక్స్ట్ అలాగే కౌన్సిలింగ్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
క్లారిఫికేషన్ కోసం నోటిఫికేషన్లో ఇచ్చిన హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు. అండ్ అలాగే ఈమెయిల్ ఐడిని కూడా స్క్రీన్ మీద చూడవచ్చు. ఫైనల్గా మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ కౌన్సిలింగ్. అండ్ మీరు కోరుకున్న అండ్ మీకు నచ్చిన కాలేజ్ మీకు రావాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మన ఛానల్లో ఆల్రెడీ టాప్ ఫార్మసీ కాలేజెస్ యొక్క లిస్ట్ మీద వీడియో చేసాం. మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.